గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మీకు ఎవ్రీడే అప్డేటెడ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు దగ్గర సిటీ దగ్గర హౌసెస్ మధ్యలో ఇండ్ల మధ్యలో ప్లాట్లు కొనుక్కోవడానికి మీకు ప్లాట్లు ఈజీగా బాగుంటుంది. హౌస్ కట్టుకోవచ్చు బయటకు. మిడిల్ ఏరియాలో అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత హౌసెస్ కడితే రెంట్కి వస్తాయో రాదు అని డౌట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారు. అదే ఆ RRR దగ్గర కానీ వెళ్తే అది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్ మీద పెట్టినప్పుడు వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ చూస్తారు. మీరు డెవలప్మెంట్కి ఇంత కాస్ట్, బేసిక్ కాస్ట్ అని ఉంటుంది. బేసిక్ కాస్ట్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కానీ పడితే అంటే 4 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఒక ఎకరా కానీ ఉంటే 10,000 పడుతుంది బేసిక్ కాస్ట్. దాని డెవలప్మెంట్కి, అప్రూవల్స్కి, వర్క్కి, ఏజెంట్ యొక్క కమిషన్స్కి ఇవన్నీ కలిపి ఇంకొక 10,000 పడిపోతుంది. సో అన్యూటిలైజ్డ్ పోర్షన్, డెవలప్మెంట్లో అన్యూటిలైజ్డ్ పోర్షన్ మీరు ఎప్పుడు కట్టుకుంటారో తెలియదు. 10-15 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుంటారు. ఆ అన్యూటిలైజ్డ్ పోర్షన్ యొక్క డెవలప్మెంట్ కాస్ట్ రియల్లీ ఇట్ ఇస్ వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మీరు ఇల్లు కట్టేటప్పుడు రోడ్లు కుంగిపోయి ఉంటుంది, ఫుట్పాత్ పగిలిపోయి ఉంటుంది, ఎలక్ట్రికల్ పోల్స్ బెండ్ అయిపోయి ఉంటుంది, వైర్స్ అన్ని పోయి ఉంటుంది, డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్ అయి ఉంటుంది. అగైన్ పర్ స్క్వేర్ యార్డ్కి మీరు రిపేర్ చేసుకోవాలనుకుంటే రీఫర్బిష్మెంట్ కొరకు అసోసియేషన్గా మారి అప్పుడు అసోసియేషన్ పర్ స్క్వేర్ యార్డ్కి మళ్ళీ ఒక 500 రూపాయలు 600 రూపాయలు కానీ పెట్టుకుంటే మనకు అది క్లియర్. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే దీన్ని బట్టి ఆలోచిస్తే మీకు ఎగ్జాక్ట్గా అందుకు పెట్టాలి మనం ఆ డెవలప్మెంట్ కాస్ట్ అనేది ఒక పాయింట్. అందుకే ఫార్మ్ ల్యాండ్కి కానీ వెళితే జీపీ లేఅవుట్ అయినా ఫార్మ్ ల్యాండ్స్ అయినా పెడితే బేసిక్ కాస్ట్కి మనకు వచ్చేస్తుంది. ఫార్మ్ ల్యాండ్ ఏకర్ డివైడ్ బై 10% ఒక 15% వేసేసుకొని పోయేది మనకు మొత్తం కాస్ట్లో వచ్చేస్తుంది. బేసిక్ కాస్ట్లో ఆ బేసిక్ కాస్ట్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. ఫార్మ్ ల్యాండ్ చెట్లు అవి వెజిటబుల్ అవి పెట్టుకొని తర్వాత ల్యాండ్ ఎట్లే బేసిక్ జీపీ అయినా పెరుగుతుంది, అదైనా పెరుగుతుంది. జీపీని, ఫార్మ్ ల్యాండ్ని డిటిసిపి కింద ప్లస్ మన హెచ్ఎండి కింద కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. విత్ ఇన్ RRR లోపే మనకు హెచ్ఎండి అవుతుంది. అందువల్ల నో ఇష్యూ అన్నది. తర్వాత కూడా ఏం చేయాలంటే అప్రూవల్ పెట్టుకుంటాము. ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో దాన్ని డిటిసిపి కింద లేదా హెచ్ఎండి కింద మార్చుకోవచ్చు. సో దట్ కాస్ట్ కాంపోనెంట్ యు ఆర్ గోయింగ్ టు సేవ్. సో వైజ్ ఐడియా ఈజ్ ఫార్మ్ ప్లాట్స్. డిటిసిపి, హెచ్ఎండి యొక్క ఎక్స్ట్రా కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్ నీడ్ నాట్ వేస్ట్ నా అన్యూటిలైజ్డ్ కాంపోనెంట్. అందువల్ల మీరు ఆలోచించుకొని ఏదైతే సూటబుల్ ఉంటుందో అటువంటిది మనం ట్రై చేయండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ద సజెషన్ ఫర్ ది కస్టమర్స్. ఓకే, సజెషన్స్ ఫర్ ది అసోసియేట్స్, హౌ టు హెల్ప్ ఫర్ ది కస్టమర్. Why you have to put more cost on the land for development, unutilized development. Okay? You are not going to use before 15 years. After 15 years, 20 years, Paravata, you may construct or may not construct. Then again, you have to form the association and you have to refurbish the total entire facilities. Okay? Thank you very much. Thank you very much.